వస్తుందిలే అని వదిలేయటానికి తనేం పరే మనిషి కాదు. మన మనిషి, మన అనుకునే మనిషి. తను మన అని అనుకునే మనుషుల కోసం తనకి సంబంధం లేకపోయినా ఎంత దూరమైనా వెళ్తుంది, ఏ పరిస్థితులకైనా వెళ్తుంది. మన అనుకుని మన గురించి ఆలోచించే మనిషి కోసం కంగారు పడకుండా ఎలా ఉండమంటావ్? నేను అన్నం తినిపిస్తుంటే, ఆంటీ మా అమ్మ ఎలా ఉంటుందో తెలీదు, కానీ మీరు పెట్టే గోరు ముద్దల్లో అమ్మ ప్రేమే కనిపిస్తుంది అంది. ఆ మాటకి నా గుండె తరుక్కుపోయింది. పాపంరా, ఏ తల్లి కన్న బిడ్డో తనెక్కడుందో ఎలా ఉందో. రే, భూమి బయటికి వెళ్ళినా ఇంత రాత్రి వరకు ఎప్పుడూ రాకుండా ఉండదురా. ఇప్పటి వరకు ఇంటికి రాలేదంటే ఏం జరిగిందోనని భయంగా ఉంది. ఏం కాదులే అమ్మా, వచ్చేస్తుందిలే. అలా అని ఎలా అనుకోమంటావ్? మొన్న మధ్య ఆ అపూర్వ వాళ్ల కూతురుతో గొడవ పడిందని పోలీస్ స్టేషన్లో పెట్టించారు. అది చాలదని నిన్నగాక మొన్న ఆ అపూర్వ ఇంటికి వెళ్లి గొడవ పడింది. ఏంటి, మళ్ళీ వెళ్ళిందా? ఎందుకు? ఆ అపూర్వ దగ్గరికి వెళ్ళి ఆయన్ని నన్ను ఒకటి చేయమని మాట్లాడిందట. ఆ తైతక్కకు పనేం లేదా? అసలు తను వచ్చినప్పటి నుంచే ఈ గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయి. అయినా తను వెళ్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావమ్మా? తను వెళ్ళిన విషయం నాకు తెలీదురా. తను వెళ్ళొచ్చాకే తెలిసింది. నాకెందుకో ఆ అపూర్వ వాళ్ళు భూమినేమైనా చేశారేమో అనిపిస్తుంది.